నక్కపల్లిలో బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ పెట్టాలనుకున్నారు. ఈ బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీల వలన కాలుష్యం అవుతుందంటూ ఒకప్పుడు అదే ప్రాంతంలో, అదే రాజుపాలెంలో తీవ్ర నిరసనలు వ్యక్తం చేసింది తెలుగుదేశం. విచిత్రం ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడేమో పరిశ్రమలను ఆహ్వానించాలి, కాలుష్యాలంటూ ఇబ్బందులు పెట్టకూడదు, దానికి తగ్గ పరిష్కారాలు చూడాలి అని చెప్తాం. అదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం పోరాడాలా, దాన్ని నిలుపు చేయాలి అంటాం. ఆ మధ్యన వైరల్ అయినటువంటి ఒక వీడియో కూడా చూపించారు. రాజుపాలెంకి సంబంధించినటువంటి వాళ్ళ దగ్గరికి ఎలక్షన్స్ ముందు 2019 ఎన్నికల ముందు, అదే 24 ఎన్నికల ముందు వెళ్ళినటువంటి హోంమంత్రి అనిత వాళ్ళకి చాలా పెద్ద ఎత్తున మీ కిడ్నీలు పాడైపోతున్నాయి, మీ లివర్లు పాడైపోతున్నాయి, మీ రోగాలు వచ్చేస్తున్నాయి, మీరు చచ్చిపోతారు, మీరు ఇప్పటిదాకా చచ్చిపోయిన వాళ్ళందరూ కూడా అందువల్లే చచ్చిపోయారు, అక్కడ ఉన్నటువంటి డ్రగ్ ఫ్యాక్టరీలు, అతనేమో ఏదైతే మందుల కంపెనీ యజమాని జగన్ బెనామీ, అందుకని ఇట్లాంటి తప్పుడు పనులు చేస్తున్నారు, అదే దాన్ని కంట్రోల్ చేయాలంటూ పోరాడతా రెచ్చగొట్టింది వాళ్ళని. ఇవాళ రోజున అక్కడ మళ్ళీ ఆమెనే మొన్న నిలదీశారు. ఇప్పుడు కొత్తగా బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ ఇస్తామంటున్నారు, కాలుష్యం లేకుండా మేము చూస్తామంటారు. కానీ ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటిది ఏది, గోదావరి జిల్లాలో కూడా చూసాం కదా, ఉప్పాడ దగ్గర ఉన్నటువంటి వాళ్ళది కూడా ఏం ఆపుతారు, ఏం చేస్తున్నారు. అదేమంటే అప్పుడేమో పరిశ్రమలు పారిపోయేలా చేస్తారా అన్నటువంటి స్టేట్మెంట్ ఇప్పుడు ఇస్తున్నారు. అప్పుడేమో మత్స్యకారుల బ్రతుకులు కుదరదా అన్నటువంటిది అప్పుడు పవన్ కళ్యాణ్ అయినా అనిత అయినా ఇట్లాంటి వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమైనా మాట్లాడచ్చు, అధికారంలో ఉన్నప్పుడు లెక్కలు తేలాలి. ఇప్పుడు చివరికి వాళ్ళని అడ్డుకోవడానికి అంటే అక్కడ పబ్లిక్కి సంబంధించిన హీరింగ్ ఉంటుంది, అంటే ప్రజలు ఒప్పుకోవాలి దానికి. మామూలుగా అయితే కనుక ఇప్పుడు అదేదో సర్వేలని ఇంటింటికి వాలంటీర్లను పంపిస్తున్నారు కదా, అదే కాపీ వాలంటీర్ల చేతికి ఇచ్చి వీళ్ళందరి చేత సంతకం పెట్టించుకోవడం, వీళ్ళందరి చేత వేలు ముద్ర వేయించుకోవడం చేయొచ్చు కదా, అది కదా పబ్లిక్ సర్వే. కానీ ఓ 100 మందో 200 మందో 300 మందో రావాలి, అందులో చేతులు ఎత్తమంటారు, చేతులు ఎత్తేసారు, అందరూ మెజార్టీని రాసేస్తారు, తద్వారా కాలుష్యానికి క్లియరెన్స్ ఇచ్చేసినట్టు నాటకాలు ఆడతారు. పరిశ్రమల విషయంలో ఇదే జరుగుతుంటుంది. ఇప్పుడు చివరికి దీంట్లో కొత్త నాటకాలు కూడా ఆడుతుంటారు. అక్కడ ఎవరైతే ఉద్యమాలు చేయడానికో లేకపోతే కనుక నిరసన చేయడానికి వస్తుంటే మీ ఆధార్ కార్డు ఏది అని అడగటం, ఇది నీ ఊరు కాదు, లేకపోతే నువ్వు ఇటు రావడానికి వీల్లేదు, ఆ ఊరోళ్ళని కూడా వేధిస్తున్నారు. ఏది ఎక్కడైతే ఈ నక్కపల్లిలో పెడుతున్నారు, ఈ రాజుపాలెం దగ్గర పెడుతున్నారో ఆ ఊరోళ్ళను కూడా వేధిస్తున్నారు. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు పోలీసులు చెక్ పోస్టులు పెట్టి ఆధార్ కార్డు చూపించమని అడగటం, ఇదంతా జరుగుతుంది. విరక్తి చెందినటువంటి మత్స్యకారులు ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు. వాళ్ళ టీషర్టుల మీద వాళ్ళ ఆధార్ ఫుల్ ప్లెడ్జ్డ్గా ఫోటోలు వేయించుకున్నారు, ప్రింట్ చేయించుకున్నారు. పోలీసులు అటు వెళ్ళేటప్పుడు ఇటు వెళ్ళేటప్పుడు ఆపినప్పుడల్లా ఇదిగో చూసుకోండి అని చెప్తున్నారు, ఇది నా ఆధార్ కార్డు అని చెప్పేసి. వాస్తవంగా ఆధార్ కార్డు సీక్రెసీ ఉండాలి, కానీ అంత బహిరంగంగా అంటే చిరాకెత్తిపోయింది మత్స్యకారులకి, తిరగబడ్డారు. ఇప్పుడు కొత్త ఉద్యమం, నక్కపల్లిలో మేమేమైనా చేస్తాం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడైతే పరిశ్రమలు రావడానికి వీల్లేదు, ఉన్న పరిశ్రమలైనా మూసేయాలని చెప్పి అధికారంలోకి వచ్చాక పరిశ్రమలు రప్పించడానికి మత్స్యకారులు ముసుగులు అడ్డుపడతారా, వాళ్ళ వెనకాల కుట్రలు ఉన్నాయి, వైసీపీ చేస్తుందన్నటువంటి ప్రసంగాల నేపథ్యంలో స్థానికులు మాకు ఇక్కడ రాజకీయ పార్టీలు కాదు, మేమే ఎదురిస్తున్నాం, మేమే వ్యతిరేకిస్తున్నాం అంటూ రోడ్డెక్కి ఉద్యమిస్తున్నారు.